శంకుస్థాపన చేశారు. 4.2 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఆ స్థలంలో 12,990 చదరపు మీటర్ల వైశాల్యంలో 4 అంతస్తుల భవనంలో 4 గ్రీన్ రూములు, 12 గదులు, ఒకేసారి 500 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న స్టేజీని 100 ఫీట్ల పొడవు, 27 ఫీట్ల వెడల్పుతో నిర్మించారు. స్టేజ్పై ఎల్ఈడీ స్క్రీన్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ను కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి బ్రిటిష్ భవన ఆకృతిని కలిగిన విధంగా రవీంద్ర భారతిని తలదన్నేలా కళాక్షేత్రాన్ని నిర్మించారు. ఇక ఇందులో కళలు, సాంస్కృతిక కళా ప్రదర్శనలకే కాకుండా వివాహాలు, ఇతర కార్యక్రమాలు, సమావేశాల నిర్వహణకు కూడా ఉపయోగపడేలా ఆడిటోరియం నిర్మించారు. తొలుత క్షేత్ర నిర్మాణానికి 50 కోట్ల వరకు ఖర్చవుతాయని అంచనా వేయగా అందులో టూరిజం శాఖ 10 కోట్లు, మిగతా వాళ్లు 40 కోట్లు మంజూరు చేశారు. దీంతో అప్పటి సీఎం ఆదేశాలతో కాళోజీ కళాక్షేత్రానికి పునాదులు పడ్డాయి. గత ప్రభుత్వం సివిల్ పనులు పూర్తి చేయగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా పనులు జరిగిపోయి ప్రారంభానికి సిద్ధమైంది. ఫోటో గ్యాలరీని చూస్తూ ఉన్నారు. దాని తర్వాత నేరుగా లోపలికి రావటం జరుగుతుంది. సెకండ్ రోలో కూర్చునేటువంటి కాళోజీ ఫౌండేషన్ పెద్దలందరినీ కూడా పలకరిస్తారు. తర్వాత కాళోజీ నారాయణరావు గారి మీద రూపొందించినటువంటి డాక్యుమెంటరీని గౌరవ సీఎం గారు చూస్తారు. కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కళాక్షేత్రం ముందు కాళోజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రమైన హన్మకొండ నడిబొడ్డున ఉన్న హయగ్రీవాచారి మైదాన ప్రాంగణంలో సువిశాలమైన 4.2 ఎకరాల విస్తీర్ణంలో ఈ కళాక్షేత్రం నిర్మించారు. ప్రస్తుతం కళాక్షేత్రంలో ఫోటో గ్యాలరీని సీఎం రేవంత్ రెడ్డి తిలకిస్తున్నారు. ఆసక్తిగా తిలకిస్తున్న దృశ్యాలు మనం స్క్రీన్ లో చూడొచ్చు. ఈ క్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ నిరంతరం కొనసాగించి తద్వారా ప్రదర్శనలిచ్చే కళాకారుల ప్రతిభని గుర్తించి ప్రోత్సహించడం జరుగుతుంది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కళాకారులకు వేదికగా నిలిచిన హైదరాబాద్ రవీంద్ర భారతిని మించేలా ఓరగల్లులో ఈ కళాక్షేత్రం ఐకాన్ గా నిలిచిపోనుంది. ప్రస్తుతం కళాక్షేత్రాన్ని మనం చూస్తున్నాము. విజువల్స్ లో మనం చూస్తున్నాం, క్లియర్ గా అర్థమవుతోంది. అందులో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని, అందులో ఉన్న ఫోటోకి సంబంధించి అక్కడి వారు సీఎం కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న దృశ్యాలు స్క్రీన్ లో కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఆయన కాళోజీ కళాక్షేత్రం ప్రారంభించారు. ప్రస్తుతం లోపలికి ఎంటర్ అయ్యారు. ఏండ్ల నాటి నుంచి ఓరుగల్లు జిల్లా కళాకారులకు సరైన వేదిక లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాకవి కాళోజీ జయంతిని పురస్కరించుకుని ఆయన పేరుతో కళాక్షేత్రం నిర్మించేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 సెప్టెంబర్ 9న శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే 4.2 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఆ స్థలంలో 12,990 చదరపు మీటర్ల వైశాల్యంలో 4 అంతస్తుల భవనంలో 4 గ్రీన్ రూమ్లు, 12 గదులు, ఒకసారి 500 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న స్టేజ్ ని 100 ఫీట్ల పొడవు, 27 ఫీట్ల వెడల్పుతో నిర్మించారు. స్టేజ్ పై ఎల్ఈడి స్క్రీన్, ఎల్ఈడి ప్రొజెక్టర్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి బ్రిటిష్ భవన ఆకృతిని కలిగిన విధంగా రవీంద్ర భారతిని తలదన్నేలా కళాక్షేత్రాన్ని నిర్మించారు.
ఇందులో కళలు, సాంస్కృతిక కళా ప్రదర్శనలకే కాకుండా వివాహాలు, ఇతర కార్యక్రమాలు, సమావేశాల నిర్వహణకి ఉపయోగపడేలా ఆడిటోరియంని కూడా నిర్మించడం జరిగింది. తొలుత క్షేత్ర నిర్మాణానికి 50 కోట్ల వరకు ఖర్చవుతాయని అంచనా వేశారు. అయితే అందులో టూరిజం శాఖ 10 కోట్లు, కుడా నుంచి 40 కోట్లు మంజూరు చేశారు. దీంతో అప్పటి సీఎం ఆదేశాలతో కాళోజీ కళాక్షేత్రానికి పునాదులు పడడం జరిగింది. గత ప్రభుత్వం సివిల్ పనులు పూర్తి చేయగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం అన్ని పనులు పూర్తయ్యే విధంగా చర్యలు ప్రారంభించి మొత్తానికి కళాక్షేత్రాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతి కంటే భిన్నంగా కాళోజీ కళాక్షేత్రాన్ని రూపొందించారు. G+4 మోడల్ బిల్డింగ్ పనులు చేపట్టి పనులను 3 దశల్లో పూర్తి చేసేందుకు ముందుగా నిర్ణయించారు. అయితే అందులో మొదటి దశలో భాగంగా బిల్డింగ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణ పనుల్లో కార్యాలయం, 8 గదుల నిర్మాణం, రెండో దశలో ఇంటీరియర్, ఎలక్ట్రిక్ పనులు, మూడో దశలో ల్యాండ్స్కేపింగ్, పాత్వే, పార్కింగ్ తదితర పనులని పూర్తి చేయడం జరిగింది. ఇక అంతేకాకుండా గ్రౌండ్ ఫ్లోర్లో 1180 మందికి సరిపడా ఆడిటోరియం, ఆర్ట్ గ్యాలరీ, రిహార్సల్స్ రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో ప్రీ ఫంక్షన్స్ వేదిక, ఆఫీస్ రూమ్లు, ఫుడ్ కౌంటర్, స్టోర్ రూమ్స్, ఇక రెండో అంతస్తు చూస్తే లైబ్రరీ, ఆఫీస్, 3, 4 అంతస్తులో ఫంక్షన్ హాల్స్, బాల్కనీ, టెర్రస్, క్యాట్వాక్ లాబీ తదితర ఫెసిలిటీస్ ఉండేలా అద్భుతమైన ప్లాన్తో పనుల్ని చేపట్టారు. కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. కళాక్షేత్రం ముందు కాళోజీ కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆ విగ్రహ ఆవిష్కరణ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం లోనికి వెళ్లటం జరిగింది. లోపల ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని ఆయన ఎంతో ఆసక్తిగా తిలకించడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రమైన హన్మకొండ నడిబొడ్డున ఉన్న హయగ్రీవాచారి మైదాన ప్రాంగణంలో సువిశాలమైన 4.2 ఎకరాల విస్తీర్ణంలో ఈ కళాక్షేత్రాన్ని నిర్మించారు. ఈ కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ నిరంతరం కొనసాగించి తద్వారా ప్రదర్శనలిచ్చే కళాకారుల ప్రతిభని గుర్తించి ప్రోత్సహించడం జరుగుతుంది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కళాకారులకు వేదికగా నిలిచిన హైదరాబాద్ రవీంద్ర భారతిని మించేలా ఓరుగల్లులో ఈ కళాక్షేత్రం ఐకాన్గా నిలిచిపోనుంది. ఏండ్ల నాటి నుంచి ఓరుగల్లు జిల్లా కళాకారులకు సరైన వేదిక లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాకవి కాళోజీ జయంతిని పురస్కరించుకుని ఆయన పేరుతో కళాక్షేత్రం నిర్మించేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 సెప్టెంబర్ 9న శంకుస్థాపన చేయడం జరిగింది. 4.2 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఆ స్థలంలో 12,990 చదరపు మీటర్ల వైశాల్యంలో 4 అంతస్తుల భవనంలో 4 గ్రీన్ రూమ్లు, 12 గదులు, ఒకసారే 500 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న స్టేజ్ని కూడా ఏర్పాటు చేశారు. 100 ఫీట్ల పొడవు, 27 ఫీట్ల వెడల్పుతో దీన్ని నిర్మించడం జరిగింది. అయితే స్క్రీన్ గురించి చూస్తే స్టేజ్ పైన LED స్క్రీన్ ఉంటుంది. LED ప్రొజెక్టర్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి బ్రిటిష్ భవన ఆకృతి కలిగిన విధంగా రవీంద్ర భారతిని తలదన్నేలా ఈ కళాక్షేత్రాన్ని నిర్మించారు. ఈ కాళోజీ కళాక్షేత్రంలో కళలు, సాంస్కృతిక కళా ప్రదర్శనలకే కాకుండా వివాహాలు, ఇతర కార్యక్రమాలు, సమావేశాలు కూడా నిర్వహించుకునేందుకు ఉపయోగపడేలా ఆడిటోరియంని కూడా నిర్మించటం జరిగింది. తొలుత క్షేత్ర నిర్మాణానికి 50 కోట్ల వరకు ఖర్చవుతాయని అంచనా వేశారు. అందులో టూరిజం శాఖ 10 కోట్లు, కుడా నుంచి 40 కోట్లు మంజూరు చేయటం జరిగింది. దీంతో అప్పటి సీఎం ఆదేశాలతో కాళోజీ కళాక్షేత్రానికి పునాదులు పడ్డాయి. గత ప్రభుత్వం సివిల్ పనులు పూర్తి చేయగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి పనులు జరిగిపోయి ప్రారంభానికి సిద్ధమై కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం కూడా జరిగింది.
అయితే హైదరాబాద్లోని రవీంద్ర భారతి కంటే దీన్ని భిన్నంగా రూపొందించారు. G+4 మోడల్ బిల్డింగ్ పనులు చేపట్టి పనుల్ని 3 దశల్లో పూర్తి చేసేందుకు నిర్ణయించారు ముందుగా. అయితే అందులో మొదటి దశలో భాగంగా బిల్డింగ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణ పనుల్లో కార్యాలయం, 8 గదుల నిర్మాణం, రెండో దశలో ఇంటీరియర్, ఎలక్ట్రిక్ పనులు, మూడో దశలో ల్యాండ్స్కేపింగ్, పాత్వే, పార్కింగ్ తదితర పనులతో పూర్తి చేయడం జరిగింది. ఇక గ్రౌండ్ ఫ్లోర్ చూస్తే 1180 మందికి సరిపోయే విధంగా ఆడిటోరియం, ఆర్ట్ గ్యాలరీ, రిహార్సల్స్కి ఒక రూమ్ని, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో చూస్తే ప్రీ ఫంక్షన్స్ వేదిక, ఆఫీస్ రూమ్లు, ఫుడ్ కౌంటర్, స్టోర్ రూమ్స్. ఇక రెండో అంతస్తులో లైబ్రరీ, ఆఫీస్, 3, 4 అంతస్తుల్లో చూస్తే ఫంక్షన్ హాల్స్, బాల్కనీ, టెర్రస్, క్యాట్వాక్ లాబీ తదితర ఫెసిలిటీస్ ఉండేలా అద్భుతమైన ప్లాన్తో పనులు చేపట్టారు. కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కళాక్షేత్రం ముందు కాళోజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రమైన హన్మకొండ నడిబొట్టున ఉన్న హయగ్రీవాచారి మైదాన ప్రాంగణంలో సువిశాలమైన 4.2 ఎకరాల విస్తీర్ణంలో ఈ కళాక్షేత్రాన్ని నిర్మించడం జరిగింది. కళాక్షేత్రం అవుట్ స్ట్రక్చర్ మనం ఒకసారి చూస్తున్నాం, స్క్రీన్లో మనకు కనిపిస్తోంది. ఎంతో అద్భుతంగా దీన్ని నిర్మించడం జరిగింది. రవీంద్ర భారతి హైదరాబాద్లో ఉంటుంది. దీన్ని తలదన్నే విధంగా కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించడం జరిగింది. కళలను అంతేకాకుండా కళాకారులను ప్రోత్సహించేందుకు ఒక వేదికగా మారబోతోంది కాళోజీ కళాక్షేత్రం. అనేక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా ఈ కళాక్షేత్రాన్ని నిర్మించారు. ఈ క్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ నిరంతరం కొనసాగించి తద్వారా అనేక ప్రదర్శనలిచ్చి కళాకారుల ప్రతిభని గుర్తించి ప్రోత్సహించేందుకు ఉపయోగపడబోతోంది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కళాకారులకు వేదికగా నిలిచింది. అయితే హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆ కళాకృతులకు సంబంధించిన వేడుకలన్నీ జరిగేవి. దాని తలదన్నేలా ఓరుగల్లులో ఈ కళాక్షేత్రం ఒక ఐకాన్గా నిలిచిపోనుంది. ఇప్పుడు ఏండ్ల నాటి నుంచి ఓరుగల్లు జిల్లా కళాకారులకు సరైన వేదిక లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాకవి కాళోజీ జయంతిని పురస్కరించుకొని ఆయన పేరుతో కళాక్షేత్రాన్ని నిర్మించేందుకు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 సెప్టెంబర్ 9న శంకుస్థాపన చేయడం జరిగింది. 4.2 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఆ స్థలంలో 12,990 చదరపు మీటర్ల వైశాల్యంలో 4 అంతస్తుల భవనంలో 4 గ్రీన్ రూమ్లు, 12 గదులు, భారీ స్టేజ్ ని 100 ఫీట్ల పొడవు, 27 ఫీట్ల వెడల్పుతో నిర్మించడం జరిగింది.